సినిమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుగ్గిలి మండలంలో భారీ వర్షం, ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తుల ఆవేదన. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి. పరామర్శించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చెట్టారెడ్డి. రామోజీరావు మృతిపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్భ్రాంతి. రామోజీరావు జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. పాణ్యం నియోజకవర్గంలోని సత్యకీర్తి నగర్ గ్రామీణ ప్రాంతం కంటే అధ్వానంగా తయారైంది. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి. వార్తల్లోని వివరాలకు వెళ్తే, ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామంలో నిన్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఆ ఘటనలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు స్థానిక అమ్మ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చెట్టారెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరీ వెంకటరెడ్డి వారిని పరామర్శించారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి. సామాన్య కుటుంబంలో జన్మించి ఎన్నో విజయాలు సాధించిన రామోజీరావు జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. అక్షర యోధుడిగా పేరున్న రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు దేశానికి అందించిన సేవలు ఎనలేనివని నాగరాజు తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారన్న ఆయన మీడియా రంగంలో రామోజీది ప్రత్యేకమైన శకమని అన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని అన్నారు. పై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 3 గంటల ప్రారంభంలో రామోజీరావు గారు ఈనాడు సంస్థల అధ్యక్షుడు ఆయన పరమపదించడం అందరినీ విభ్రాంతి గురి చేసింది. వాస్తవంగా రామోజీరావు గారు ఒక వ్యక్తిగా ఉండి అంచెలంచెలుగా ఒక వ్యవస్థగా తయారై ఈ సమాజానికంతా ఈనాడు అనే ఒక పేపర్ రూపంలో వ్యవస్థను తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ రోజుల్లో ఉండే యువత కూడా రామోజీరావు గారిని ఆదర్శంగా తీసుకొని వారు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల మేరకు ఆయన్ని ఒక ఆశయంగా తీసుకొని మనమంతా ఆయన తలుచుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నేను చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను. తుగ్గిలి మండలంలో భారీ వర్షం కురిసింది. మామిళ్లకుంట కోతికొండ గ్రామం మధ్య రహదారి నీటి ప్రవాహం దాటికి తెగిపోవడంతో ఆ గ్రామ మాల ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందని ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. రామా పడతా పోతే పోతుంది. ఈత రాదా మనకేమన్నా యాడికి పోతాం ఈత రాకుండా. అది కూడా
శ్రీ ఉమామహేశ్వర స్వామి యాగంటి క్షేత్రానికి వచ్చి మొక్కుబడి తీర్చుకున్న ఎర్రగుడి సర్పంచ్ దొనపాటి వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా, బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె ఎమ్మెల్యేగా అయితే యరమల కొండల మధ్య పాదయాత్ర చేస్తానని మొక్కుబడిని చెల్లించిన సర్పంచ్ దొనపాటి వరలక్ష్మి భాస్కర్ రెడ్డి దంపతులు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎర్రగుడి గ్రామం నుండి యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి శైవ క్షేత్రానికి యరమల కొండల మధ్య పాదయాత్ర నిర్వహించిన టీడీపీ సర్పంచ్ దొనపాటి వరలక్ష్మి భాస్కర్ రెడ్డి దంపతులు. కూటమి ఫలితాలలో టీడీపీకి భారీ మెజార్టీ రావడంతో పాటు ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డి గెలుపొందడంతో ఎర్రగుడి గ్రామం నుంచి పాదయాత్రగా యాగంటి ఉమామహేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు మరియు అక్కడ ఉన్న ప్రజలకు యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందిరారెడ్డి గారంపటి వచ్చినప్పుడు మేము ఉమామహేశ్వర స్వామి యాగంటిలో మా చంద్రబాబు నాయుడు బయటికి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మా జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మినిస్టర్ అయితే మళ్ళీ నీ కొండకు నడుచుకుంటూ వస్తే మేము అభిషేకం చేస్తామని మొక్కుకొని మా గ్రామస్తులంతా వచ్చి మేము మొక్కుబడి చెల్లించుకుని చేసినాం పాదయాత్ర. ఎర్రగుడి గ్రామము దొనపాటి వరలక్ష్మి సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరం, మా టీడీపీ కార్యకర్తలందరము తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని యాగంటీశ్వరుని ముక్కొంటిమి. ఈరోజు 7వ తేదీ మేము స్వామి దర్శనానికి ఎర్రగుడి గ్రామం నుంచి పాదయాత్ర ద్వారా మేము నడిచి వెళ్ళడం జరిగినది. ఈరోజు మేము గ్రామ ప్రజలము మొక్కుకోవడం ఏమని అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయ్యి మినిస్టర్ అవుతారని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మా గ్రామ ప్రజలందరికీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో తెదేపా విషయంతో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడడం సరికాదని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులు చేశారని బాధితులతో కలిసి కర్నూలు తెదేపా జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కోడుమూరులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించబోమని ఎమ్మెల్యే దస్తగిరి వైసీపీ నాయకులను హెచ్చరించారు. కోడుమూరు తెదేపా ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశంకి ప్రజలు అండగా ఉన్నారని, ఇది సహించలేక వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వైసీపీ నాయకుల దౌర్జన్యానికి ఎవరూ భయపడరని అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు డీఎస్పీ విజయశేఖర్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంతాపం కూడా తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. అందుకే వీళ్ళని ఈసారి మేము ఎస్పీ గారికి దగ్గర తీసుకెళ్ళి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా వివరించడానికి మేము తీసుకెళ్తున్నాము. ఈసారి ఇలాగే ఈయన కొనసాగితే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తే మాకు ఓట్లు వేయలేదని ఇలాంటి నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే, కవ్వింపు చర్యలకి పాల్పడితే చాలా తీవ్రమైన చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాను. కోడుమూరు నియోజకవర్గంలో శాంతియుతంగా ఓట్లేసినటువంటి కొత్తూరు గ్రామంలో దాడి చేసినటువంటి కొత్తపల్లి గోరంట్ల పక్క కర్నూలు కోడుమూరు మండలంలో బాధితులు నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కోట్ల హర్షవర్ధన్ రెడ్డి రెచ్చగొట్టి నేనున్నాను, మా కోట్ల కుటుంబానికి వ్యతిరేకంగా మీరు వైసీపీకి ఎట్లా ఓటేశారని దాడి చేయించారని నాకు ఫోన్ చేయడం జరిగింది. హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని మేము గ్రామం కూడా చేరలేము, మాకు రక్షణ లేదు, ఓటు వేసిన ప్రతిఫలం మేము వర్షాలు పడుతుంటే ఊర్లోకి కూడా పోయేంత దౌర్జన్య విధానాలకు కాంగ్రెస్ వైసీపీకి వేసే ఓట్లు మీరు ఎందుకు ఓట్లు వేయలేదని చెప్పి సైలెన్సర్లు తీసేసి మోటార్ సైకిళ్ళ పైన విచ్చలవిడిగా వాళ్ళ ఇళ్లపైన తిరిగి రెచ్చగొట్టి దొరికినటువంటి వాళ్ళను చితకబాది గ్రామంలోకి రాకూడదు మీకు అని చెప్పి, ఎందుకంటే అతను ఒక అరాచక శక్తి. ఆ ఆటలు కట్టించడానికి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, ఇన్ఛార్జిగా కాదు వాళ్ళకు రక్షణగా ఉంటాను,
అభ్యర్థి దస్తగిరి నాగరాజుకు మద్దతు ప్రకటించంటే గ్రామాల నుంచి ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. హర్షవర్ధన్ రెడ్డి, నీ ఆటలు సాగు. మళ్ళీ వాళ్ళతో చెప్తాడంట అక్కడ వచ్చినటువంటి వాళ్ళు, మాకు ఎరకలి వాళ్ళు ఉన్నారు, రస్తలు పోతే మీ కథ చూస్తామని. ఎరకలి వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇక్కడి నుంచి హెచ్చరికగా మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇక్కడే పెడుతున్నా. గతంలో మీరు ఎవరు పక్షాన ఉన్నప్పుడు, కేఎస్ఎన్ మూర్తి గారు ఉన్నప్పుడు, పాణ్యం నియోజకవర్గ పరిధిలోని శివారు కాలనీ అయిన సత్యకీర్తి నగర్లో సమస్యలు తిష్టవేసి మారుమూల గ్రామీణ ప్రాంతం కంటే అధ్వానంగా తయారైందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, స్థానిక అభివృద్ధి కమిటీ ప్రభాకర్ రెడ్డి, అబీబాబీ, సామ్లాబాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో పర్యటించిన అనంతరం వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని సత్యకీర్తి నగర్కు అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఉండి కూడా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులైనా స్పందించి మా కాలనీ సమస్యలు పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షం నీరు మా కాలనీని చుట్టుముట్టే ఇళ్లలో వారు బయట ఉన్నవారు ఇళ్లలోకి రాలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు భారీగా ఇంటి పన్నులు పెంచడమే తప్ప ఆ ఇళ్ల ముందు మట్టి రోడ్డైనా వేయాలన్న స్పృహ కూడా లేదని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లు, మురికి కాలువలు లాంటివి పరిష్కరించకపోతే ఆఫీసు ముందే బైఠాయిస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో సంఘం నగర నాయకులు కె శ్రీనివాసులు, సివి వర్మ, ఎస్ఆర్ గౌడ్, గోపాల్ రెడ్డి, నాగేశ్వరరావు, స్థానిక అభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్, రామోజీ నాయక్, వెంకట లక్ష్మమ్మ, భారతి, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల మొత్తం నీళ్ళే, అసలు రానికే లేదు. రాత్రి కరెంట్ వెళ్ళిపోయినా కానీ మబ్బుల చీకట్లో పిల్లల్ని తీసుకొని అట్లనే ఉన్నాము. తేళ్ళు, పాములు వస్తున్నవి. ఏమన్నా ఇంత రోడ్ వేయించి కాలువలు అది వేపించి నీళ్లు రాకుండా చేసేసారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ వార్డు ఇది. సీనియర్ ఎమ్మెల్యే మొన్నటి వరకు రాంభూపాల్ రెడ్డి గారు ఉండేటువంటి పాణ్యం నియోజకవర్గానికి వస్తుంది. నగరపాలక సంస్థలో ఈ రకంగా మారుమూల గ్రామం కంటే కూడా అధ్వానంగా ఉంది. వర్షం వస్తే ఇంట్లో నుంచి బయటికి పోలేరు, బయట నుండి ఇంట్లోకి రాలేరు. పాములు, తేళ్ళు. అని నీ కార్పొరేషను దీని పక్కనే ₹1 కోటి దాదాపు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద డ్రైన్స్ కట్టినారు, వృధాగా పడి ఉన్నాయి. అవసరం లేని కాడ రోడ్లు వేస్తూ ఉన్నారు, రోడ్ల మీద రోడ్లు వేస్తూ ఉన్నారు. బాగున్న కాలువలను పడగొట్టి కాలువలు కడతా ఉన్నారు. మరి ఈ సత్యకీర్తి నగర్ అనేటువంటి ఈ కాలనీలో ఎందుకు కనీసం మట్టి రోడ్లన్నా వేయచ్చు కదా? కచ్చ కాలువలన్నా తోగి వర్షం నీరు ఇళ్ళలోకి రాకుండా కనీసమైనటువంటి సమస్య పరిష్కారం చేద్దామని కూడా నగరపాలక సంస్థ అధికారులకు లేదు, కార్పొరేషన్లో ఉండేటువంటి పాలక వర్గానికి లేదు. అంత ఓట్ల రాజకీయం తప్ప మరొకటి కాదు. సంవత్సరానికి ఒకసారి 15% పన్నులు పెంచుతూ ఉన్నారు. పన్నులు పెంచడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు కనీసం నడవడానికి రోడ్డు ఏర్పాటు చేద్దామనేటువంటి శ్రద్ధ కూడా లేకపోతే ఈ పాలక వర్గాన్ని, ఈ అధికారులను ప్రజలు క్షమించరు. ఇప్పటికైనా సరే ఈ కాలనీ వాళ్ళు ఏమి మనలు మాణిక్యాలు పెద్ద కోరడం లేదు. అయ్యా, నడవడానికి ఎర్రమట్టి రోడ్డన్నా వేయండి, కచ్చ కాలువలు కొట్టండి, తర్వాత కావాలంటే సిమెంటు డ్రైనేజ్ కాలువలు కడుదురు అని చెప్పి వేడుకుంటా ఉన్నారు. రాత్రిళ్ళు ఎవరు నిద్రపోలేదు. మొత్తం ఈ సత్యకీర్తి నగర్ను వర్షం నీరంతా చుట్టుముట్టి భయంకరమైన పరిస్థితిలో రాత్రి ప్రజలు ఉన్నారు. వెంటనే నగరపాలక సంస్థ కమిషనరు స్పందించి, ఇంజనీర్లు స్పందించి వెంటనే కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరొక విషయం ఏమంటే, 3 నెలల క్రితమే ధర్నా చేసి, ఆందోళన చేసి కలెక్టర్కి ఇచ్చారు, ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ఎన్ని అర్జీలు ఇస్తే కూడా బుట్టదాఖలు అయిపోతూ ఉన్నాయి. అంటే ఎవరి కొరకున్నారు ఈ నగరపాలక సంస్థ పాలక వర్గము, కమిషనరు, ఇంజనీర్లు ఇంతమంది ఉండి కనీసము వర్షం వస్తే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చూసే దిక్కు కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా, ఇది పాణ్యం నియోజకవర్గానికి వస్తుంది, వెంటనే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలని చెప్పి నేను పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.
పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరితారెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. ప్రింట్ అండ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో రామోజీరావు చేసిన సేవలు మరవలేనివని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక మౌర్యన్లో ఆయన కార్యాలయంలో రామోజీరావు మృతికి సంతాపంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం సైకిల్ మీద తిరిగే సామాన్య వ్యక్తి మీడియాలో ప్రవేశించి మీడియా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తిగా రామోజీరావు గుర్తింపు పొందారని అన్నారు. సామాన్య వ్యక్తి స్థాయి నుంచి ప్రపంచం మొత్తం గుర్తుంచుకునే వ్యక్తి స్థాయికి చేరుకోవడం వెనుక ఆయన కష్టం ఎంతో ఉందని అన్నారు. పత్రిక ద్వారా విద్యార్థులకు, రైతులకు, కార్మికులకు, వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు ఎంతో విలువైన సమాచారంతో సలహాలు, సూచనలు ఇచ్చేవారని టీజీ వెంకటేష్ అన్నారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చిన ప్రజానాయకులకు ప్రజల అవసరాలను తెలియజేస్తూ ప్రజలకు సేవ చేసేందుకు అవసరమైన సూచనలు అందించడంలో ఎన్నడూ ముందుండేవారని రామోజీ సేవలను టీజీ కొనియాడారు. తెలుగు మీడియా రంగానికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిన రామోజీరావు మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు మాత్రం ఎప్పటికీ ఉంటాయని టీజీ వెంకటేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పరమేశ్, పామన్న, మాజీ కార్పొరేటర్లు గుండామార్గ్, బాబురాజ్, టీజీబీ ట్రేడ్ యూనియన్ నాయకులు వాయిగడ్ల సుబ్బారావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కొందరు కారణ జన్ములు, అలాంటి వారిలో రామోజీరావు గారు ఒకరు. వారితో ఉన్న అనుబంధం, వారితో ఉన్న పరిచయాలు జీవితాంతం గుర్తుండే విధంగా ఉంటాయి. ఒక మేధావి. వారు చిన్నప్పుడు చాలా మితవాదిగా సింపుల్ లైఫ్తో ఒక సైకిల్ మీద జీవితాన్ని గడిపిన వారు. అలాంటి వారు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు పడ్డాడు. అది ఎంత కృషి చేసింటే కానీ ఆ మంచి పేరు రాదన్నమాట. అటువంటి పేరు రాదు. మీడియా సంస్థలు స్థాపించి విద్యార్థులకు, రైతులకు, కార్మికులకు, మరి అలాగే చిన్న వ్యాపారస్తులకు, చిన్న వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుగ్గిలి మండలంలో భారీ వర్షం, ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తుల ఆవేదన. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి. పరామర్శించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరితారెడ్డి. రామోజీరావు మృతిపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్భ్రాంతి. రామోజీరావు జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. పాణ్యం నియోజకవర్గంలోని సత్యకీర్తి నగర్ గ్రామీణ ప్రాంతం కంటే అధ్వానంగా తయారైంది. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.